కార్తీక మహాపురాణం మొదటి రోజు పారాయణం. సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట. పూర్వం నైమిసారణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను సౌనకాది మునులు సత్కరించి సంతుష్టిని చేసి కైవల్యదాయకమైన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్మల్ని ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతర్షి, సౌనకాదులారా, మా గురువైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణంలోను, హేలా విలాస బాలామణి అయిన సత్యభామకు లీనావానుష విగ్రహుడైన శ్రీ కృష్ణ పరమాత్మచే పద్మపురాణంలోను ఈ కార్తీక మహత్యము సవిస్తరముగా చెప్పబడింది. మన అదృష్టం వలన నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభము కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా పురాణ శ్రవణం చేసుకొందాము. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని విన్నవిస్తాను, వినండి అంటూ చెప్పసాగాడు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములు అడుగుట. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకొని తన వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను, కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియచేయండి. సంవత్సరంలో సర్వమాసముల కంటేను కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనది అని, సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైందని చెబుతూ ఉంటారు కదా. ఆ నెలకు అంతటి ప్రాముఖ్యం ఎలా కలిగింది? ఆ వ్రతం ఉత్కృష్ట ధర్మమే విధంగా అయింది అని అడుగగా, మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసం చేస్తూ ఇలా ప్రవచించినాడు. వశిష్ఠ ప్రవచనము. జనక మహారాజా, పూర్వ జన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కాని సత్యశుద్ధి కలుగదు. ఆ సత్యశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది, వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేసేది అయిన కార్తీక మహత్యంను వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవు అడిగిన సంగతులను చెబుతాను, విను. ఓ విదేహ, కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంతో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గాని శుద్ధ పాడ్యం నుంచి ప్రారంభించాలి. ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నా వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయుము అని నమస్కరించి కార్తీక స్నానం ఆచరించాలి. కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల ఎందున చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్లి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం అగమర్షణ మంత్ర జపంతో బొటనవేలి కొనతో నీటిని కిలికి 3 దోసిళ్ల నీళ్లను గట్టు మీదకు చిమ్మి తీరం చేయాలి. చేరగానే కట్టు బొట్టు కొనలను పిండాలి. దీన్నే యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లని అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వ పుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాల్ని ఆచరించాలి. ఆ తర్వాత ఔపాసనం చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలోంచి చక్కని పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామం మందు ఉంచి సభక్తితో షోడశోపచారాలతో పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనము గాని శ్రవణమును గాని ఆచరించిన వాడే స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వదేవాదులను చేసి భోజనం చేసి ఆచమించి పునః పురాణ కాలక్షేపమును చేయాలి.
సాయంకాలం కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకొని శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామిని ఆరాధించి భక్ష్యభోజ్యాదులు నివేదించి శుద్ధ వాకులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసం పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగ వయోభేదరహితంగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావటం నిస్సంశయము. జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతైపోతాయి. ప్రథమాధ్యాయం సంపూర్ణం.